అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి వార్తా కథనాలు ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ వార్తలు ఏంటో తెలుసుకుందాం. ఇకపోతే ముందుగా బీహార్ ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలు జరిగాయి. నిన్న పోలింగ్ శాతం కూడా అక్కడ ఎక్కువగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతుంది. ప్రధాన మూడు పార్టీలు ముఖ్య నాయకులతో ప్రచారాలు చేపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఒక పూర్వవైభవం తీసుకురావడానికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారం కొనసాగిస్తుంది. ఇక నిన్న ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు మాట్లాడిన విధానం వెంకటకృష్ణ గారితోన ఓ ఛానల్లో మాట్లాడుతున్న విధానంతో, అంటే వెంకటకృష్ణ గారికి నేను ఎక్కువ అభిమానిని. ఎందుకంటే వారి న్యూస్ స్కాన్ ఇతర ఛానల్లో పనిచేస్తున్నప్పటి నుంచి నేను చూశాను వారిని. న్యూస్ స్కాన్లో మార్నింగ్ ఉదయాన్నే చూస్తుంటే, సో ఏదైనా అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాబోతున్నట్లు అందరికి ఊహాగానాలు ఉన్నాయి, కానీ ఇక రారనేది స్పష్టంగా కనిపించింది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా ఇతర అంశాలతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్లు కనిపించింది. ఇక వార్తల్లోకి వెళదాం. అయితే మొత్తానికి ఆ ఇంటర్వ్యూలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం కూడా స్పష్టంగా తెలిసిపోయింది. సో ఇంకో ముఖ్య అంశం ఏంటంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా ఏం కాబోతుంది, నవీన్ యాదవ్ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఏం జరగబోతుంది, మార్నింగ్ న్యూస్లో వార్తాపత్రికల చదువుతూ మీకు వినిపిస్తా. ఒకసారి చూడండి ప్రజలరా మార్నింగ్ న్యూస్. సో ముందుగా ఆంధ్రజ్యోతి, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి తో ఆంధ్రజ్యోతి. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి అని చెప్పి తో వార్త. సో ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు, లేఖ రాసి వివాహాయితీ బలవన్మరణం, చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం, కౌన్సిలింగ్ ఇస్తున్న ఫలితం శూన్యం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన ఒక్కొక్కరికి లాగుంది. సో మొన్ననేమో కుటుంబం దగ్గర నుంచి బయటికి వచ్చారు, ప్రమాదాలతో చనిపోయారు. ఇక్కడేమో బతుకున్న వాళ్ళు కూడా ఈ చీమలతో బతకడం నా వల్ల కాదంటూ చనిపోయింది. సో డ్రగ్స్ ఓవర్ డోస్, యువకుడి మృతి. ఓ స్నేహితుడు 2 యువకులతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు లక్డికాపూల్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ. అతడి స్నేహితులతో 2కి డ్రగ్స్ పాజిటివ్ తో వార్త. సో 14 పేజీలు ఎదురొచ్చు. సురేష్ రైనా ధవన్ల ఆస్తులు జప్తు, 2 ఆస్తుల విలువ 11.14 కోట్లు. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6.64 కోట్లు. శేఖర్ ధవన్ స్థిరాస్తులు 4.50 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య, 2వ పేజీలో ఎదురొచ్చు. సో ఎవరైనా వదిలిపెట్టద్దు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించేవారు. సో మరో డిప్యూటీ బీసీ నేతలను ఉప ముఖ్యమంత్రి చేసే ఏచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం? అదే జరిగితే టీపీసీసీకు కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం. ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు. అజరుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు. తెలంగాణలోని బీసీలను తమ ఓట్ బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా? స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఛాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానే కొద్ది ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టాన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం విధి విధానపరమైన అంశాలు తెలంగాణలో అమలు చేస్తూ వస్తుంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది అధిష్టానం ఆదేశాల మేరకు అనేది 12వ పేజీలో ఉంది. మొత్తానికి తో వార్త ఉంది. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇది.
సో మరో డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి మరో డిప్యూటీ సీఎం, అది బీసీ వర్గాల నుంచి కాబోతున్నట్లు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు క్వశ్చన్ మార్క్ వార్త ఉంది. అందులో టీపీసీసీ చీఫ్, ఇప్పుడున్న టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం రానుందా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది వార్త. సో ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి. ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్ మెజార్టీ అంత పెరుగుతుంది. జూబ్లీహిల్స్ మనకే అనుకూలం, అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. బస్తీలు, కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వండి. ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం 12 పేజీలో. సో ముఖ్యమంత్రి యాక్చువల్గా ఇక్కడ తర్వాత పేజీలో మాట్లాడుకుందాం. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్టులోకి మేడిగడ్డ బ్యారేజ్పై ఎల్ఎన్టీకి సర్కార్ హెచ్చరిక. వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం. డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, డిజైన్ లోపల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ ఎత్తుగడ 12వ పేజీలో. తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. అప్రధాన పనులకు 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు. లేదంటే తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. అప్రధాన పనులకు 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ. సో జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్. బీజేపీతో కలిసి పనిచేస్తుంది, బానిసకే బానిస అన్నట్టు రేవంత్ పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేశారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీఆర్ఎస్గా వస్తాయి. బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. సో నిన్న ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు మాట్లాడిన అంశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్కు భయం అంట. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతుండు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినాక ఇది అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఉప ఎన్నిక. సో హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఈ స్థానం గెలుచుకుంటే ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇప్పుడు గెలుచుకోవాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ పనితనాన్ని బట్టి ప్రజలు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ సందర్భంగానే గల్లీలో తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 20 సీట్లు మేమే గెలిచిన, హైదరాబాద్లో కాంగ్రెస్కి ఏం లేదు అని చెప్పిన కేటీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి గల్లీలో తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆగ్రహానికి గురవుతున్నాడు. సో రేవంత్ రెడ్డి తిరగడం వల్ల ఇక్కడ భయం ఎవరికి పుట్టుకుంది? ఇక్కడనే రేవంత్కి భయం పుట్టిందని కేటీఆర్ అంటున్నాడు, కానీ భయం పుట్టుకొని ప్రకటనలు ఇస్తున్నది ఎవరు? సో ఇంకోటి, అక్కడ మనం మాట్లాడుకున్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని అక్కడున్న సమాచారం, మనకున్న సమాచారం. సో అక్కడ నుంచి ప్రజలు అందిస్తున్న సమాచారం. ఏదైనా ఎన్నికల లోపలనే సార్ మిగతా అంశాలు కూడా పూర్తిగా వెళ్ళి తెలుసుకుందాం లోపలికి. సార్ కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన అంశాలు మాత్రం కొద్దిగా ఆసక్తిగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు కనిపిస్తుంది ఎవరిదన్నది. పార్టీ సభకు అనుమతులు రద్దు. అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదా, కనీసం అప్పట్లాగానే ఆయన తగ్గించుకోలే. ఇంకా అసలు ఇంటర్వ్యూ అక్కడ వెంకటకృష్ణ గారు క్వశ్చన్ వేయకపోతుంటే కూడా క్వశ్చన్ అడగకుండా ఆయన క్వశ్చన్ కూడా ఏం వేస్తాడో కూడా ఈయననే పసిగడుతున్నాడు అంట. సో వెంకటకృష్ణ గారు కూడా నిన్న ముందే ఒక వేసిన కౌంటర్ కూడా వేసిన అప్పటికే. సో పార్టీ సభకు అనుమతులు రద్దు. అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదన్న పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన పార్టీ నేడు విచారణ. 11న తలపెట్టిన విద్యార్థుల మహార్యాలీ 15కి వాయిదా. శ్రీ దేవసేనపై పార్టీ వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఖండించిన తెలంగాణ IAS అధికారుల సంఘం. సో సింధుకొండలో రహస్య సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం. అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దాయాది. నూరియాబాద్, కంబేరా, షాదాద్ పోర్ట్లో శరవేగంగా పనులు. ఇవి సన్నాహాలే. సింధు ప్రాంత సంస్థల వాదన. అడ్డుకోవాలంటే ప్రపంచ సంస్థలకు లేఖలు. సో పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తుంది.
అణుపరీక్షల కోసం సింధు ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలచి రహస్య సొరంగాలను భూగర్భ గదులను నిర్మిస్తున్నదంటూ సింధు దేశ్ అనే బేర్పట్వాద సంస్థ అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం నుంచి పాక్ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెరస్ తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాస అనుబంధ మానవ హక్కుల నిరాయుధిక రణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడీలు తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య రాహుల్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు ఓట్ 2వ పేజీలో చూడొచ్చు. రాహుల్ ప్రస్తావించిన బ్రెజిలియన్ లారిసా ఓటు చోరీ గద్దిచోడు 5 కోట్ల మంది మద్దతు, ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన, రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్ 2వ దశలో తిరిగి సంతకాల సేకరణ, వాటికి రాష్ట్రపతికి ఈసీకి అందిస్తాం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. సో ఇంకోటి ముఖ్య ప్రజలరా, మరో వార్త ముందుగా క్షమించండి. 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న వందే మాతరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 9:50 దేశవ్యాప్తంగా వందే మాతరం అక్కడ నుంచి పైన ప్రత్యేక వార్తలు ఉన్నాయి, తెలుసుకుందాం. సో మాగంటి చావుకు కారణం కేటీఆర్, ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్కు దమ్ముంటే విచారణ జరిపించాలి, సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క, మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్కు చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తారు. కేంద్ర మంత్రి సంజయ్ బోరబండ రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాలు సీరియస్, అనుమతి ఉన్నా లేకున్నా వస్తానన్న బండి, ఆ తర్వాత ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు. సో నవంబర్ 6 మాగంటి గోపీనాథ్ చావు కేటీఆర్ కారణమని, ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్కు రోషం ఉంటే అనేది బండి సంజయ్ గారు ఉంటారే, బండి సంజయ్ ఉంటేనే ఇంకా రోషాలను అన్ని ఆ విధంగా మాట్లాడతారు. కుటుంబ కథ చిత్రం గోపీనాథ్ వారసత్వంపై కొనసాగుతున్న వివాదం. షేర్లింగపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ. హాజరైన మొదటి భార్య మలిని, కొడుకు ప్రద్యుమ్న, లాయర్తో వచ్చిన గోపీనాథ్ చిన్న కూతురు దిశిర 25కు విచారణ వాయిదా. గోపీనాథ్ చావే ఒక మిస్టరీ, కేటీఆర్ జవాబు చెప్పాలి. తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు 14 పేజీలు చూడవచ్చు. 25 ఏళ్ళుగా ఎందుకు రాలే సునీత, లాయర్ లలితారెడ్డి. సో న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే, డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు. అమెరికను క్యూబో వెనిజువెలా మార్చాలని యత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా కామన్ పెన్సా, ఏది కావాలో తెలుసుకోవాలి. మమ్దాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది, ట్రంప్ హెచ్చరిక 2వ పేజీలో. సో తొలి దశలో 64.66% ఓటింగ్ నమోదు. బీహార్ చరిత్రలో తొలిసారి భారీ పోలింగ్. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 3.75 కోట్ల మంది. కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరఫున ఏఎస్జీ అభ్యర్థన కుదరదన్న సీజీఐ జస్టిస్ గవాయ్. ట్రిబ్యునల్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి. సో బ్యానర్ ఐటమ్ వచ్చింది. సో ఈనాడు సీఎంఆర్ బియ్యం అప్పగింత అనుమతి కోసం లంచం 75,000 తీసుకుంటూ అనిషకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ డిఎం చీమలతో. సో సీఎంఆర్ బియ్యం అప్పగింత అనుమతి కోసం లంచం 75,000 తీసుకుంటూ అనిషకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ డిఎం. సో ఇలాంటి వారిపైన ప్రత్యేక జీవో తీసుకొచ్చి వీళ్ళని మళ్ళీ విధిలోకి రాకుండా సర్వీస్ రిమూవ్ చేయాలని ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లంచగొండులను శాశ్వతంగా ఉద్యోగుల నుంచి తొలగించాలి. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో తీసుకురావాలి. గతంలో కొంతమందికి ఉద్యోగ పత్రాలు ఇస్తూ చెప్పిన ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులకు చూసుకోకపోతే ఉద్యోగుల జీతాలు తీసి 10% వారి తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని, ఆ విధంగా జీవో తెస్తామని ఏ విధంగా చెప్పారు. ఇలాంటి అవినీతి అధికారులు మళ్ళీ విధుల్లోకి రాకుండా అలాంటి జీవోను కూడా తీసుకురావాలని ప్రజానికం
అంటుంది, సో భావిస్తుంది. చీమలతో బతకడం నా వల్ల కాదు, మిర్మా కోప్పో బియాలో వివాహాతి ఆత్మహత్య, మిస్ యూనివర్స్ పోటీలో వాగ్వాదం. సో ప్రతి ఓటర్ను కలవండి, వారు బూతుల వరకు వచ్చేలా చొరవ చూపాలి. ఈ 3 రోజులు అత్యంత కీలకం, ఇదే ప్రచార జోరును కొనసాగించండి. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్ష, హాజరైన మీనాక్షి, బట్టి మహేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని, ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చేలా మంత్రులు ముఖ్య నాయకులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో ఈ మూడు రోజులు అత్యంత కీలకమని చెప్పారు. ఏమాత్రం ఎవరుపాటు ఉండరాదని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట మంత్రులందరితో కలిసి మాట్లాడారు. తర్వాత ఒక్కో మంత్రితో విడివిడిగా మాట్లాడారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రచార సరళిపైన ఆరాధించినట్టు మాట్లాడుతున్నారు. సో భాజపాలకు ఎండగట్టండి, బారాసాలను ఎండగట్టాలి. సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు తెలియజేయండి. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమంలో గత సర్కార్ నిర్లక్ష్యం, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించని వైనాన్ని ప్రజలకు వివరించడంపై దృష్టి సారించాలి. నియోజకవర్గ డివిజన్ పోలింగ్ బూత్ స్థాయిలో ముఖ్య నాయకులు వారు ఎవరి కోసం బలంగా పనిచేస్తున్నారనే విషయాన్ని గమనించండి. వారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు కోసం పనిచేసేలా వ్యూహారాధన చేయండి. సో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు నిన్న మంత్రులకు. సో గస్తీ అన్నారు, గప్చుప్గా ఉన్నారు. 1170 మంది సిబ్బందితో హైవే గస్తీ ఏర్పాటు గత ప్రభుత్వ నిర్ణయం, ఇప్పటికీ కార్యరూపం దాల్చని ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణలో నిర్లక్ష్యం. రోడ్డు ప్రమాదాన్ని క్షతగాత్రుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపట్టిన హైవే పెట్రోలింగ్ ఊసు లేకుండా పోయింది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారుల్లో నిరంతరం గస్తీ వ్యవస్థ ఆరంభించకుండానే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలుకొని ప్రమాద క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటు గత ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపణ దాల్చుకోకపోవడం గమనార్హం. ఏం చేయాలి? రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి సవరించడం, నిత్యం గస్తీ నిర్వహిస్తూ దాదాపు రహదారులపై వాహనాలు అనేది మిగతా 10వ పేజీలో ఉంది. హైవే గస్తీ కోసం పోలీసు, R&B, RTO, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితర విభాగాల నుంచి 1170 మంది సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా రహదారులున్న దాదాపు 70 ఠాణాల పరిధిలోని పోలీస్ సిబ్బందితో కొందరిని ఎంపిక చేయడంతో పాటు మిగిలిన ప్రభుత్వ విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించాలని ప్రతిపాదించారు. ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు? చేవేళ్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన సుప్రీంకోర్టు. సో 3వ పేజీలో చదవచ్చు. ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీల అమలేది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీత. సో బండి సంజయ్ మాట్లాడుతున్న ఫోటో, కిషన్ రెడ్డిది హెడ్లైన్. రేవంత్ ఎవరిని కాపాడుకుంటున్నారు? బారాస 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు విచారణ ఆగడం లేదు? బోరబండ రోడ్ షోలో కేంద్ర మంత్రి బండి సంజయ్, గోపీనాథ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్. సో ఇక్కడ వార్త 3వ పేజీలో. కొంటే కారే కొంటాం, మారుతున్న వాహన కొనుగోలు వినియోగ ధోరణి 2014 నుంచి 15తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% కార్ల వృద్ధి, ద్విచక్ర వాహనాల పెరుగుదల 4.56%. కూరగాయల సాగుకు చేయూత, ఎకరాకు 9,600 సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలో జమ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బృహత్తర కార్యక్రమం ద్వారా వాటి సాగును భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు సంకల్పించింది. ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును
అంచనా వేసి అందులో 40% రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాలు 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.3 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు భాగంగా ఏడాది 10,000 ఎకరాల్లో అదనంగా కూరగాయలు సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు, అది మొదటి దశ ఓటింగ్ చూసిన వార్త. ఇందులో వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన, ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి శుక్రవారం 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. స్వరాజ్యానికి స్ఫూర్తి మంత్రం వాడలా వందే మాత్రం సంపాదకీయ పేజీలో చూడొచ్చు ఈనాడులో. మీ అమ్మాయికి మీరెంత దన్ను అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి అవకాశమే హద్దు. పథకాలని కాదు, ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలను పరిమితులు పెట్టద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. ఈ రోజుల్లో లంచం, ఇది సంగతిలో చూద్దాం. ఈ రోజులో లంచం నగదు రూపంలో ఇస్తామన్నాడంటే ఖచ్చితంగా అతను ఏసీబీ మనిషి ఉంటాడు సార్, జాగ్రత్త అని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే, ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ దొరలు కొందరు చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దొరలు అక్కడక్కడ గత ప్రభుత్వంలో భూములు కొల్లగొట్టారని ఆరోపణ విమర్శలు వచ్చాయి. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ వారే ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఏమి అనేది చెప్పి సామాన్య ప్రజలు కూడా అక్కడ బోర్లో కొట్టిస్తున్నట్టు సమాచారం సార్. ఒకసారి వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి సార్. సాక్షి నాగర్ కర్నూలు జిల్లా బహిరంగ వేలం. అల్లంపూర్ ఆలయాలకు సంబంధించి పలు టెండర్లకు సీల్డ్ కవర్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో దీప్తి పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై దాడే, న్యాయ వ్యవస్థపై దాడి, భారత రాజ్యాంగంపై దాడి చేసినట్టుగానే పరిగణిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. వాతావరణం, ఆకాశం అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది. మధ్యాహ్నం వేళ కాస్త ఎండ తీవ్రత కనిపిస్తుంది. రాత్రిళ్ళు చలిగా ఉంటుంది. ఉపాధి పనులను పర్యవేక్షించాలి. ఉపాధి హామీ పథకం పనులను నిరంతరం పర్యవేక్షించాలని డిఆర్డీఓ చిన్న ఓబులేసి మండల అధికారులకు సూచించారు. విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఆరోపించారు. ఎక్కడిది? అచ్చంపేట. పశువులకు టీకాలు తప్పనిసరి. తిమ్మాజిపేట. పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జానశేఖర్ సూచించారు. తిమ్మాజిపేట. 18న జిల్లా స్థాయి యువజనోత్సవాలు కందనూలు. ఈ నెల 18న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించినట్లు డివైఎస్ఓ సీతారాం గురువారం ప్రకటనలో తెలిపారు. వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు. ఎక్కడ? పానగల్లు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం. రాయితీ షేర్వేనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ గురువారం పానగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య యాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు. క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ప్రారంభమైన జోనల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు. అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి. ఒంగోలు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఓ రమేష్ కుమార్ అన్నారు. మామిడి రైతులు జాగ్రత్తలు పాటించాలి. మామిడి పూతలు నిలిచేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. కొల్లాపూర్ది. రాజీ మార్గంతో సత్వర న్యాయం.
రాజీ మార్గంతో సత్వర న్యాయం లభిస్తుందని ఈ నెల 15న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. గురువారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాలు, బ్యాంకు కేసులు తదితర వాటిని లోక్ అదాలత్తో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, తద్వారా అప్పీళ్లు లేని తీర్పును పొంది సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతి దూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీనిధి, డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి గింజను కొంటాం అచ్చంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. సో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట. విద్యుత్ సమస్యలను తెలుసుకుంటున్న ఎస్సీ వెంకట నరసింహారెడ్డి. సో వెళ్దండ. వ్యాక్సిన్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం. జిల్లాలో నాగర్ కర్నూల్ క్రైమ్ జిల్లా వ్యాధి నిరోధక టీకాలు సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. సో సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డిఎస్పీ శ్రీనివాసులు సూచించారు. గురువారం మండలంలోని వెలగొండలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయికి యువత దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ మంచి ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ శ్రీనివాస్ గారు. రామన్పాడులో తగ్గిన నీటి మట్టం. సో మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం నీటి మట్టం తగ్గినట్లుగా ఏఈ వరప్రసాద్ తెలిపారు. సో బ్యానర్ ఐటమ్ ఆంధ్రజ్యోతి. ఆశలకు గండి. తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాలువలు. సో భారీ వర్షాలకు ఉధృతంగా నీటి ప్రవాహం. ఏటా ఏదో ఒక చోట తెగుతున్న కాలువలు, సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం. 10 ఏళ్లుగా ఇదే తీరు. నిర్వహణ పట్టని అధికారులు. సాక్షి, నాగర్ కర్నూల్. కలకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాలువలకు నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం కాలువ నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు కాంక్రీట్ లైనింగ్ నోచుకోలేదు. సో రైతు ఏమంటున్నారు? కలకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన కాలువలకు ఇప్పటి వరకు కాంక్రీట్ లైనింగ్ చేయలేదు. దీంతో నీటి ప్రవాహం దాటికి మట్టి కొట్టుకుపోయి కాలువలు తెగుతున్నాయి. D29 పరిధిలో తరచుగా కాలువలు తెగి రైతుల పొలాలు మునుగుతున్నాయి. తిమ్మరాజపల్లి, కురిమిద్ద, వెంకటాపురం గ్రామాల వద్ద కాలువ తెగి తీవ్రంగా నష్టపోతుంది. పసుల గోవర్ధన్ రెడ్డి, రైతు, కలకుర్తి. సో ఇది ప్రజలలో ఇది మారీ న్యూస్. మన జేఆర్ మారీ న్యూస్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీక్షించి మా మారీ న్యూస్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.